మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. వెరీ గుడ్. ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మీరందరికీ చాలామందికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, వినాయక చవితి అనేది అందరూ కూడా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు చేసుకోవడం అనేది ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. అందువల్ల మిగతా కార్యక్రమాలకి మనకి రెక్టార్ పూజారి అనేది అందుబాటులో అవైలబిలిటీ ఉండటం జరుగుతుంది. వినాయక చవితికి ఏంటంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసుకోవాలి. మండపాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు కూడా 2-3 మండపాల్లో ఆల్రెడీ మనకి కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు. కాబట్టి మనకి ఇళ్లల్లో చేయటానికి అందుబాటులో మనకి పూజారి గారు అందుబాటులో ఉన్నా లేకపోయినా, మనకి చిన్నప్పుడు ఏంటంటే ఇళ్లలో ఉండగా అమ్మ నాన్న కూర్చోబెట్టి ఇలాగే చేయించేవాళ్ళు. మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఉద్యోగస్తులయ్యాము, సాఫ్ట్వేర్లోకి వచ్చేసాము, హాస్టల్స్లో ఉంటున్నాం, రూమ్స్లో ఉంటున్నాం, హైదరాబాద్లో కూర్చొని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలామందికి ఈ సంస్కృత శ్లోకాలు వచ్చి రాక, మాకు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రాదేమో, లేకపోతే యజ్ఞోపవీతం అంటే ఏం చేయాలి, వస్త్రం అంటే ఏం చేయాలి, ఏకవింశతి పత్రాలు అంటే ఏంటి, అధాంగ పూజ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటంటే తెలియనిటువంటి, అంటే ఏంటంటే తెలుసుకుందామనే ఆసక్తి లోపల ఉంటుంది. ప్రాథమికంగా చెప్పేవాళ్ళు లేకపోవటం వల్ల ఏంటంటే చాలామంది మనకి యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఆధారపడుతున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా చక్కగా ఈ చిట్టితల్లులు ఇద్దరి చేత కూడా ఇప్పుడు నేను ఒక్కొక్క పూజ స్పష్టంగా చేయిస్తాను. ఈ వీడియోని కనుక మీరు పక్కన పెట్టుకుని చక్కగా మీ ఇంట్లో పూజ సక్రమంగా శాస్త్రోక్తంగా చేయటానికి మీ అందరికీ ఉపయోగపడుతుందనే ఆశీస్సులతో నేను మిమ్మల్ని అందరూ ఆశిస్తూ ఇప్పుడు ఇది ప్రారంభిస్తున్నాం. జై గురుదేవ్. వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురువే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిపూజం గణాధ్యక్షం ఉమాపుత్రం వినాయకం. ఆదిపూజం గణాధ్యక్షం ఉమాపుత్రం వినాయకం. మంగళం పరమం రూపం శ్రీగణేశం నమామ్యహం. మంగళం పరమం రూపం శ్రీగణేశం నమామ్యహం. శ్రీగణేశం నమామ్యహం. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రమస్యం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పతః అనుశృణ్వంతభిదస్సేదవాసాధనం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రీం యుగం స్మరామి. పాపాయ్, నువ్వు చక్కగా తీసుకునేది కలశారాధన చెయ్యి. అంటే మీకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నారు కదా, ఇక్కడ ఇక్కడ విష్ణుమూర్తి ఉంటాడు, ఇక్కడ కంఠంలో రుద్రుడు ఉంటాడు, అడుగున బ్రహ్మ ఉంటాడు. ముగ్గురికి 3 బొట్లు పెడుతూ చక్కగా చెయ్యి. కలశస్య ముఖే విష్ణుర్ కంఠే రుద్ర సమాశ్రిత మూలే స్తత్ర హితో బ్రహ్మ మధ్యే మాతృగణాన్విత కుక్షౌ తు సాగరా సర్వే సత్వద్వీపా వసుంధరా. ఋగ్వేదో యజుర్వేదో సమవేదో అదర్వణః అంగైః సహితా సర్వా కలశాంబుధి సమాశ్రితా. గంగే చిమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధోం కురు. చెప్పామమ్మా. తర్వాత ఏంటంటే దీంట్లో ఒక చిన్న పువ్వు ఒక ఆకు వేసుకుని చక్క తులసి దళం అందులో వేసుకుని, ఈ తులసి దళంతో ఏం చేస్తామంటే ముందు స్వామివారి మీద, తర్వాత నీ మీద, ఇక్కడున్న పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లాలి. దేవం ఆత్మానాం నిద్రమించాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఈ కలశారాధన ఏంటంటే ఈ కలశం యొక్క ఏదైతే ముఖం ఉందో, కలశస్య ముఖే విష్ణుర్ కంఠే రుద్ర సమాశ్రహ అంటే రుద్రుడు
మనకి కంఠంలో ఉన్నాడు. మూలే సప్తయుత బ్రహ్మ అంటే అడుగున బ్రహ్మ ఉన్నారు. ఈ కలశంలోనే సప్తద్వీపాలు ఇందులో ఉన్నాయి. మనకి పెరిగిన రివర్స్ జీవనదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయని చెప్పి ఇది మంత్రజలంగా దాన్ని తయారు చేస్తాం. ఇది తయారు చేసిన తర్వాత అంటే దేవం అంటే దేవుడి మీద సంప్రోక్షిస్తాం. అంటే విగ్రహాన్ని ఎక్కడో బయట కొనుక్కొచ్చుంటాను కాబట్టి దానికి సంప్రోక్షణ మామూలుగా విగ్రహానికి జలాదివాసం జానాదివాసం క్షీరాదివాసం అన్నీ చేస్తాం కదా, అది ఇక్కడే చేస్తాం అనమాట. తర్వాత ఆత్మానం మన మీద కూడా సంప్రోక్షించి మనం పవిత్రం చేసుకున్న తర్వాత పూజా ద్రవ్యాన్ని తర్వాత పూజా ద్రవ్యాలని కూడా పవిత్రం చేయడం అనేది ఇందులో ప్రధానటువంటి అంశం. అమ్మ దీపారాధన పెట్టండి చెరొక పక్కన. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా జ్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్రం నమోస్తుతే దీపం సమర్పయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా జ్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్రం నమోస్తుతే. దీపారాధనకమ్మ బొట్లు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా జ్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్రం నమోస్తుతే. ఆ దీపం దగ్గర కొంచెం అక్షంతలేసి నమస్కారం పెట్టుకోండి. కింద అక్కడ దీపం దగ్గర ఇదిగోండి. దీపం దగ్గర నువ్వు పువ్వు వేసి నమస్కారం పెట్టుకో. దీప ఆరాధన అన్నమాట. అది నమస్కారం పెట్టుకో. తర్వాత అగరబత్తులు వెలిగించి తిప్పండమ్మా. దశాంగుళం గుగ్గుళోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవతు ధూపమాగ్రాపయామి. తిప్పినటువంటి అది అక్కడ అందులో పెట్టేసి స్టాండ్లో ఒకసారి నమస్కారం పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకాలంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండస్సోపకర్ణ హేరంబస్కందపూర్వజ షోడశైతాని నామాని యః పటే శృణుయాదపి విద్యారంభం వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. నమస్కారం పెట్టున్నారు కదా. ఆచమనం స్వీకరించి. ఆచమనం అంటే 3 సార్లు ఒక్కొక్కసారి కేశవాయస్వ నారాయణ సమావేశనం వేసుకోండి. అంటే ఎడం చేత్తో కుడి చేతిలోకి వేసుకోండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః గోవిందాయ నమః. రైట్. అలాగే ఇప్పుడు అక్క ఎలా చేస్తుందో తెలుసు కదా. అలాగా నువ్వు ఒక్కొక్కటి వేస్తుంది, ఒక్కొక్క స్పూను చక్కగా ఈ వేలు ఇక్కడ పెట్టు. ఇదిగో ఈ 2 వేల మధ్యలో ఇది పెట్టు పట్టినాడు అంతే. ఇంకేం కదిలిచ్చు బాగా. మడవను కూడా మడవక్కల. ఓం కేశవాచమ్యాం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః. రైట్. గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం సునాయ నమః త్రిపురాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం దునాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం మరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం దోక్షాయ నమః ఓం నారసింహాయ నమః ఓం సుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః. అక్షింతలు ఇట్లా వాసన చూసి కుడి పక్క నుంచి వెనక్కి పడేసింది ఇద్దరు కూడా. ఉత్తిష్టంతో పతపిశాచ యదే కుంవారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం ఇట్లా ఈ వేలు వదిలేసి ఈ 3 వేలతో ఇలా పట్టుకోండి. ఓం భూం భువహావోగం సుభావం మహావం జనహావం తభావోగం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్సువరోం. మళ్ళీ చెయ్యి ఒకసారి కలుపుకోండి. హస్తో ప్రక్షాళయ. చేయి ఇప్పుడు ఒక చుక్క నీళ్ళు వేసి ఇట్లా వదిలేసి హస్తో ప్రక్షాళయ. రైట్. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్యాన ప్రవర్తమానశ్చాద్య బ్రహ్మణ దివ్యార్ధే స్మితవరాకల్పే వైవస్వన్వంతరే కల్విఘేణోపాధే జంబూద్వీపే వరదవర్షే వ్రతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలశాగ్నే ప్రదేశే కృష్ణాగోదావరణ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సనదౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణి సంవత్సరాణాం మధ్యే.
శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్దశమ్యాం తిదో స్థిరవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగణ విశేషం శిష్టాయాం శుభదిదో మా ఉపాత్త మీ గోత్రాలు చెప్పుకుని మీ పేర్లు చెప్పుకొని ఫస్ట్ కుటుంబ యజమాని పేరు, తర్వాత శ్రీమతి పేరు, తర్వాత పిల్లల పేర్లు చెప్పుకుని మమ ప్రీత్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాభీష్టసిద్ధ్యర్థం సిద్ధి వినాయక ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. ఆ నీళ్ళని ఒకసారి కలసంలో ఉన్న నీళ్ళని ఈ ఆయిల్తో అలా తాకండి. అవి అక్కడ కలసం అవుతుంది తాకి అయింది కదా. భవ సంచిత పాపగ్నం విధ్వంస విచక్షణం విజ్ఞాంతకార భాస్వరం విఘ్నరాజం అహం భజే. ఏకదంతం సోర్పకర్ణం గజవర్తం చతుర్ధ్రం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. భవ సంచిత పాపగ్నం విధ్వంస విచక్షణం విజ్ఞాంతకార భాస్వరం విఘ్నరాజం అహం భజే. ఏకదంతం సోర్పకర్ణం గజవర్తం చతుర్ధకం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ విఘ్ననాయకం. ఓకే. తర్వాత షోడశోపచార పూజ, స్వామివారికి ఉపచారాలని చేస్తున్నాం. ధ్యాయేత్ గజాననం వందే తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితాం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ఒకసారి నమస్కారం పెట్టుకోండి ఇద్దరు. తర్వాత చిరొక పుష్పాన్ని తీసుకుని ఆ హృదయం మీద పెట్టండి, స్వామివారి హార్ట్ మీద పెట్టి ఆవాహన చేయండి. అత్రాగచ్చ జగద్వంతం సురరార్జితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీపుత్రం సముద్భవ ఆవాహయామి. పెట్టేసి ఆవాహయామి. చక్కగా అక్కడ పెట్టేశారు కదమ్మా. ఇప్పుడు ఆసనం సమర్పయామి అంటాం పాపాయ్. చక్కగా అక్కడ ఆసనం మీద పెట్టాలి చిరోక పుష్పం. మౌక్తికం పుష్యరాగశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం చారు ప్రిత్యర్థం ప్రతిగుష్యతం ఆసనం సమర్పయామి. చక్కగా అంతే. ఒకసారి స్వామివారికి అర్ఘ్యం సమర్పించమ్మా. గౌరీపుత్రం నమస్తేస్తు శంకరం ప్రియనందన గృహాణర్ఘ్యం మయా దత్తం గంధపుష్పార్చితై అర్ఘ్యం సమర్పయామి. తర్వాత స్వామివారికి పాదాల దగ్గర పాద్యం సమర్పించాలి. మళ్ళీ ఇంకొకసారి అలాగే. గజవర్తం నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయకం భక్తాపాద్యం మయా దత్తం గృహాణ దిరదాననా పాద్యం సమర్పయామి. చూసావా. తర్వాత నోటి దగ్గర ఆచమనం చూపించాలి. మళ్ళీ అలాగే 3 సార్లు చూపించాలి ఆచమనం. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత గృహాణాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. తర్వాత మధుపర్కం అంటే ఏంటంటే కాస్త పెరుగు, తేనె, పంచదార వేసినటువంటి పదార్థాన్ని అక్కడ స్వామివారికి చూపిస్తాం. అదే గరిట చూపించు. మళ్ళీ దధిక్షీర సమాయుక్తం మధ్యాహ్నేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవత్రం నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. చక్కగా నీళ్లు తీసుకుని స్వామివారి మీద స్నానం చేస్తున్నట్టుగా చిలకరించండి. స్నానం పంచామృతైర్దేవా గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత పంచామృత స్నానం సమర్పయామి. తర్వాత మళ్ళీ ఇంకోసారి తీసుకుని సుదోదక స్నానం గంగాజలంతో భావించి చేయండి. గంగాది సర్వతీర్థేభ్యో అహృతైర్జలైర్మలై స్నానం కరిష్యామి భగవాన్ ఉమాపుత్రం నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మ, ఇది వస్త్రము తీసుకుని చక్కగా స్వామివారి చిరొక భుజం మీద చిరొకటి పెట్టండి. అక్కడ పెట్టేసి వదిలేండి. రక్తవస్త్రదయం చారో దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి. అంటే ఏంటంటే మన స్వామివారికి పైన వేసుకునే ఉత్తరయం పంచ సమర్పించినట్టుగా లెక్క అన్నమాట. తర్వాత యజ్ఞోపవీతం తీసుకోండి అమ్మ. చక్కగా కళ్ళకద్దుకుని మీరిద్దరూ కలిసి యజ్ఞోపవీతం పెట్టండి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనోత్తరాయయం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తాభీష్టప్రదాయకం ఉపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే రహస్యగతం పురుషాత్ ఆయుష్యముగ్రం ప్రతిపంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః
యజ్ఞోపవితధారణముహూర్తో సుముహూర్తస్తు నవానాం గ్రహాణాం ఆనుకూలిత ఫలసిద్ధిరస్తు. తర్వాత అమ్మ ఇద్దరు గంధం సమర్పించండి స్వామివారికి. చందనాగర కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురం శ్రేష్టం పిచ్చర్జం ప్రతిగుహ్యతాం గంధం సమర్పయామి. నమస్కారం పెట్టుకోండి. తర్వాత చిరుకాసిని అక్షింతలు తీసుకుని స్వామివారి మీద వేయండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలిలాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానందం ఈశపుత్రం నమోస్తుతే అక్షతాం సమర్పయామి. సుగంధాని పుష్పాని జాజీ కుంకముఖాని చ 21 పత్రాణి సంఘ్రాణి నమోస్తుతే. ఇప్పుడు అధాంగ పూజ స్వామివారికి ఏంటంటే ఆపాదమస్తకం అంటే ఎక్కడైనా స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు చక్కగా ఏంటంటే పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా చూసి, తిరుపతి వెళ్ళారనుకో వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ పాదాలు చూసి పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా చూసి చక్కగా నమస్కారం చేసుకోవాలి. అలాగే మీరు పాదాల దగ్గర నుంచి ఒక్కొక్క అంగానికి పుష్పాలతో చక్కగా పూజ చేయండి. ఓకే. అథాంగ పూజా ప్రారంభ. ఓం గణేశాయ నమః. పాదాలకి పాదౌ పూజయామి. చీలమండలకి ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి. తర్వాత మోకాలకి శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. తర్వాత పిక్కలకి విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. తర్వాత తొడల దగ్గర అగవాహనాయ నమః ఊరుం పూజయామి. నడుంకి హేరంభాయ నమః కటిం పూజయామి. అక్కడ పెట్టు. తర్వాత పొట్ట మీద లంబోదరాయ నమః ఉదరం పూజయామి. తర్వాత బొడ్డు దగ్గర నాభి గణనాథాయ నమః నాభిం పూజయామి. తర్వాత మెడ దగ్గర కంఠం దగ్గర స్థూలకంఠాయ నమః కంఠౌ పూజయామి. తర్వాత 4 భుజాల దగ్గర స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. తర్వాత 2 చేతుల్లో పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. తర్వాత నోటి దగ్గర గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. 2 కళ్ళ దగ్గర విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి. 2 చెవుల దగ్గర శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. నుదుట మీద ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. శిరస్సు మీద సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. చక్క చిరోపు తీసుకుని నమస్కారం పెట్టుకుని పాదాల దగ్గర వేయండి. విఘ్నరాజాయ నమః సర్వాంగాణి పూజయామి. అక్కడికి స్వామివారి ప్రతి అంగాన్ని కూడా చక్కగా ఆవాహన చేస్తూ మీరు ఇద్దరు పూజ చేశారు. ఇక తర్వాత ఏంటి, గణపతి అన్నయ్యకి బాగా ఇష్టమైంది ఏంటో తెలుసా? పత్రాలతో వివిధ రకాలైనటువంటి మెడికేటెడ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటితో మనం ఈ పత్రాలతో స్వామివారికి పూజ చేయాలి. నేను ఒక్కో పత్రం పేరు చెప్తాను, ఒక్కో పత్రం తీసుకుని అక్కడ స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కారం పెట్టుకోండి. ఓకేనా? మాచీపత్రం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. వాకుడుకాయ పత్రం గణాధిపతయ నమః బృహతీపత్రం పూజయామి. మారేడు పత్రం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. జంట గరిక ఆకులు గణనాయకాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఉమ్మెత్తాకు దుర్వాయుగ్మం పూజయామి. తర్వాత ఉమ్మెత్తాకు హరసూరవే నమః దత్తూరపత్రం పూజయామి. రేగిపండాకు లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఉత్తరేణాకు గుహాగ్రజాయ నమః అపారమగ్రం పత్రం పూజయామి. తులసి దళాలు గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. మామిడాకు ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. గన్నేరాకు
వికటాయ నమః కరవీపత్రం పూజయామి. నల్ల ఉమ్మెత్తాకు భిన్నదంతాయ నమః ఉష్ణక్రాంతపత్రం పూజయామి. దానిమ్మాకు వటవే నమః దాడిమీపత్రం పూజయామి. దేవదారు వృక్షమాకు సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి. మరువం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి. వావిలాకు హేరంబాయ నమః సింధూరవారపత్రం పూజయామి. జాజి చెట్టాకు శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఏనుగు చెవి ఆకు సురపూజ్యతాయ నమః గండకీపత్రం పూజయామి. జమ్మి చెట్టాకులు ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. రావి చెట్టాకులు వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. మద్ది చెట్టాకులు సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. జిల్లేడు చెట్టాకులు కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఇద్దరు నమస్కారం పెట్టుకోండి. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి. చక్కగా ఇప్పుడు ఈ అక్షితలు దగ్గర పెట్టుకుని అక్షితలతో చక్కగా పూజ చేయండి. అది ప్రతి చెప్పేటప్పుడు వేసేటప్పుడు ఓం అనుకోండి, లేదా ఓం శ్రీం గ్లౌం గం అంటాం కష్టం కాబట్టి ఓం అనుకోండి. ప్రేక్షకులు చేసేటప్పుడు ఓం శ్రీం గ్లౌం గం అనుకుని ఈ మంత్రం నేను చదువుతుంటాను కాబట్టి మీరు వేస్తూ ఉండొచ్చు స్వామివారి. ఓం శ్రీం గ్లౌం గం గణాధ్యక్షాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం విఘ్నరాజాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం వినాయకాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం దైమాతురాయ నమః. ఓం శ్రీం గ్లౌం గం ద్విముఖాయ నమః. ఓం శ్రీం గ్లౌం గం ప్రముఖాయ నమః. ఓం శ్రీం గ్లౌం గం సుముఖాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం కృతినే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం మంగళస్వరూపాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం ప్రమదాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం ప్రథమాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం ప్రాజ్ఞాయ నమః. ఓం క్లీం గ్లౌం గ్లం విఘ్నకర్త్రై నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం విఘ్నహంత్రై నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం ఐశ్వర్యకారణాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం జైనే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం గంగాసుతాయ నమః. ఓం శ్రీం గ్లౌం గం గంభీరనినదాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం విశ్వనేత్రే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం విరాట్పతయే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం శ్రీపతయే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం మంత్రకృతే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం చామీకరప్రభాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం సర్వాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం సర్వోపన్యాసాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం సర్వకర్తే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం సర్వనేత్రే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం సర్వసిద్ధయే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం పంచహస్తాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం సుప్రదీపాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం సుఖనిధయే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం సునాధ్యక్షాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం అగ్రపూజ్యాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం అగ్రగామినే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం భక్తనిధయే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం భావగమ్యాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం మంగళప్రదాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం సురారిజ్ఞాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం మహాగణపతయే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం మన్యాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం మహాకాలాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం మహాబలాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం హేరంబాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం లంబజఠరాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం హస్వగ్రీవాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం మహాధరాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం మహోత్కటాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం మహావీరాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం మంత్రిణే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం విఘ్నప్రియాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం విష్ణుప్రియాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం భక్తజీవితాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం జితమన్మదాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం మోదకప్రియాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం కాంతిభృతే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం ఋతిమతే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం కామినే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం కపిస్తవనప్రియాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం గణాధ్యక్షాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం వరదాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం అభీష్టవరదాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం జ్యోతిషే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం వాక్పతయే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం శృంగారిణే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం ప్రియాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం శీఘ్రకారిణే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం శాశ్వతాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం భావాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం ఫలోతిస్థితాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం భవాత్మజాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం పురాణపురుషాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం పుష్టే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం పుష్కరోక్షిప్తప్రదనాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం అగ్రగమ్యాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం అవ్యక్తాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం సత్యధర్మిణే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం సఖ్యై నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం సరసాంబునిదయే నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం మహేశాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం దివ్యాంగాయ నమః. ఓం శ్రీం గ్లౌం గ్లం మణికింఖళమేఘలాయ నమః.
ఓం శ్రీం గ్లం గ్లం సమస్త దేవతాయ నమః. ఓం శ్రీం గ్లం గ్లం స్తవమూర్తయే నమః. ఓం శ్రీం గ్లం గ్లం పార్వతీనందనాయ నమః. ఓం శ్రీం గ్లం గ్లం ప్రభవే నమః. ఓం శ్రీం గ్లం గ్లం కుమారగురవే నమః. ఓం శ్రీం గ్లం గ్లం అక్షోభ్యాయ నమః. ఓం శ్రీం గ్లం గ్లం కుంజరాసురభంజనాయ నమః. ఓం శ్రీం గ్లం గ్లం ప్రమోదాయ నమః. ఓం శ్రీం గ్లం గ్లం బ్రహ్మచారిణే నమః. ఓం శ్రీం గ్లం గ్లం బ్రహ్మరూపిణే నమః. ఓం శ్రీం గ్లం గ్లం బ్రహ్మ విద్యాప్రదాయకాయ నమః. ఓం శ్రీం గ్లం గ్లం జిష్టవే నమః. ఓం శ్రీం గ్లం గ్లం సహిష్టవే నమః. ఓం శ్రీం గ్లం గ్లం సతతోస్థితాయ నమః. ఓం శ్రీం గ్లం గ్లం విఘాతకారిణే నమః. ఓం శ్రీం గ్లం గ్లం విశ్వగృహే నమః. ఓం శ్రీం గ్లం గ్లం విశ్వరక్షాకృతయే నమః. ఓం శ్రీం గ్లం గ్లం కళ్యాణగురవే నమః. ఓం శ్రీం గ్లం గ్లం నూనోత్తమేషాయ నమః. ఓం శ్రీం గ్లం గ్లం అపరాజితే నమః. ఓం శ్రీం గ్లం గ్లం సమస్త జగదాధారాయ నమః. ఓం శ్రీం గ్లం గ్లం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీం గ్లం గ్లం అక్రాంతచిత్ ప్రకాశాయ నమః. ఓం శ్రీం గ్లం గ్లం చక్కగా నమస్కారం పెట్టుకుని చివరిసారి అండి. ఓం శ్రీం గ్లం గ్లం విఘ్నేశ్వరాయ నమః. అష్టోత్తరనామ సంపూర్ణం. ఇప్పుడు ఆ ధూపాన్ని ఇద్దరు పట్టుకుని అలా స్వామివారికి అలా అద్దండి. ధూపం అంటే అగరబత్తీలు. దశాంగుళం గుగ్గుడోపేతం సుగంధిం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవతు ధూపమాగ్రాపయామి. ఇక్కడ పెట్టండి, కింద పెట్టండి. తర్వాత దీపాన్ని కదిలించకుండా అలా చేత్తో చెయ్యి చూపించండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా జ్యోతితామయా గృహాణ మంగళం దీపం ఈశపుత్రం నమోస్తుతే దీపం దర్శయామి. సుగంధాని సుకృతైశ్చైవ మోదకాన్ ప్రతిపాలితాన్ నైవేద్యం గృహాణభ్యం ప్రకల్పితాన్ భక్ష్యం భోక్ష్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యమయా దత్తం వినాయక. అంటే భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము, పానీయము ఇవన్నీ కలిపినటువంటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పిస్తున్నాను అని చెప్పి. తర్వాత ఏంటి? సువర్ణ పుష్పం అంటే ఏంటి? పుష్పాన్ని తీసుకుని నమస్కారం పెట్టి స్వామివారికి ఇది మాల కూడా వేసేయండి చక్కగా. ఇద్దరు పట్టుకుని వేసేయండి చక్కగా. ఇద్దరు పట్టుకుని వేసేయండి. సదానంచంచ విఘ్నేశ పుష్కరాణి ధనాయ చ భూమ్యా స్థితాన్ భగవాన్ స్వీకరుష్యాం వినాయక సువర్ణ పుష్పం సమర్పయామి. చక్కగా నమస్కారం పెట్టుకోండి. అమ్మ చక్కగా తాంబూలం పెట్టండి. అందులో ఆకులున్నాయి, 2 వక్కలున్నాయి, 2 పళ్ళున్నాయి. పూగీ ఫల సమాయుక్తం నాగవళ్ళీదళైర్యుతం కర్పూర్ణచూర సంయుక్తం తాంబూలం ప్రతిగుష్యతం తాంబూలం సమర్పయామి. నీరాజనం చక్కగా ఇప్పుడు దుర్వాయజ్ఞ పూజ కూడా చేసి చక్కగా స్వామివారికి ఆహారం పెట్టాము, తాంబూలం ఇచ్చాము. చక్కగా మన ఇంట్లో భోజనం చేశారు, మంచినీళ్ళు తాగారు. చక్కగా తాంబూలం చరవణం చేస్తూ చక్కగా కాలు మీద కాలేసుకుని మీ ఇద్దరిని చూస్తున్నారన్నమాట. ఆయనకి గణపతి అన్నయ్యకి బాగా ఇష్టమైంది ఏంటంటే దుర్వాయుగ్మ పూజ. కనుక ఏంటంటే దీనితో దుర్వాయుగ్మం అంటే గరిక. ఈ గరికతో చక్కగా ఇద్దరు కూడా ఒక్కొక్క రెబ్బ నేను చెప్పినప్పుడు పెట్టండి. చక్కగా మీ ఇద్దరికి మంచి విద్య రావాలని చెప్పేసి స్వామివారిని కోరుకుంటూ చక్కగా భోజనం చేసి తాంబూలం వేసుకుని కూర్చున్నారు కాబట్టి ఒక్కొక్క గరికతో పూజ చేస్తుంటే చాలా సంతోషిస్తారు ఆయన. అద దూర్వాయుగ్మ పూజాంకరిష్యే. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. అగవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. మళ్ళీ ఒకసారి నమస్కారం పెట్టుకోండి. ఇప్పుడు స్వామివారు చక్కగా మన ఇంట్లో భోజనం చేసి తాంబూలం వేసుకుని కూర్చున్నారు. మీరేం చెప్తారా అని చెప్పేసి, స్వామి నాకు మంచి విద్య రావాలి, మంచి ఆరోగ్యం రావాలి, మంచిగా మేమందరూ కూడా మంచి ఉద్యోగం చేయాలని చెప్పి నమస్కారం పెట్టుకుని ఆయనకి బాగా ఇష్టమైనటువంటి గరికతో నేను ఒక్కొక్క నామం చెబుతుంటారు, పూజ చేయాలి. అద దూర్వాయుగ్మం పూజయామి. గణాధిపతయే నమః దుర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. అఘవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. మీ చేతిలో ఉన్నటువంటి గరికంతా కూడా స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకోండి. అది దుర్వాయుగ్మ పూజాం సంపూర్ణం.
నీరాజనం పట్టుకోండి, ఒకళ్ళు గంట వాయించండి. నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవతు, నీరాజనం సమర్పయామి. శ్రీశంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంజునకును అసర విద్యలకెల్ల ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజనకును జయమంగళం నిత్య శుభమంగళం. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదకి దండు పంపు, కమ్మనీ నెయ్యియు కడుముద్ద పప్పును బొజ్జ మీరగ తినుచు పాలల తలుచు జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతంబున ఎల్ల గజవదనంబును బాగైన తొండంబు వలపు గడపు, జోకైన మూషికము పరునెక్కలగడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు వనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త దుర్వార ఉత్తరేణి కలువ మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి రక్కసి జమ్మి దానిమ్మ పువ్వు గరిక పత్రి మాచిక మంచి మొలక జయమందనం నిత్య శుభమంగళం. మంగళము మంగళము మార్తాండ తేజునకు, మంగళము సర్వజ్ఞ వందితునకు, మంగళము ముల్లోక మహిమ పంచారునకు, మంగళము దేవ గణపతి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీ గణేష్ మహారాజ్ की जय, गणेश महाराज की जय, गणेश महाराज की जय. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. సరే, ఒకసారి లేచి నుంచోండి అమ్మ ఇద్దరు. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రం గజానన వినాయకే శతనయ సర్వసిద్ధి ప్రదాయక ఏకదంతైవ కదోళ దవదా మూషికవాహన కుమార గురవే తుభ్యం సుమాంజలిం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయామి. స్వామివారి పాదాల దగ్గర నమస్కారం పెట్టుకోండి. ఒకసారి మళ్ళీ స్వామివారికి అర్ఘ్యం చూపించు. మళ్ళీ పునరర్ఘ్యం అన్నప్పుడు మళ్ళీ ఒకసారి మంచినీళ్ళు ఏమైనా కావాలి స్వామి అని అడగండి. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పార్చితైర్యుక్తం ప్రాతస్థం పాపనాశన పునరర్ఘ్యం సమర్పయామి. మీరందరూ కూడా రెండు చేతులతో కూడా ఆ కుడుములు పట్టుకుని స్వామివారికి చూపిస్తూ ఈ మంత్రం చదువుకోండి. ఈ ప్లేట్ పట్టుకోండి, ఇద్దరు ఎలా పట్టుకోండి స్వామివారి దగ్గర. ఈ ప్లేట్ పిల్లలు ఎలా పట్టుకున్నారో అలా పట్టుకుని చేసుకోవాలి. వినాయక నమస్తుభ్యం గణేశ నమోస్తుతే విఘ్ననాశన ఈప్సితం మే వరదేహి పరత్రత పరాంగతిం. వినాయక నమస్తుభ్యం సతతం మోదకం ప్రియం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వాయసదానం సమర్పయామి అని చెప్పి ఈ 5 కుడుముల్ని స్వామివారి ఒళ్ళో పెట్టాలంటే పక్కన పెట్టండి దీపారాధన దగ్గర. అక్కడ మొత్తం ప్లేట్ అలా పెట్టండి, పక్కన పెట్టండి. రైట్, స్వామివారికి ఇచ్చేసాము. వాయసం స్వామివారికి ఆయనకి ఇష్టమైన పదార్థాలు కూడా మళ్ళీ ఇంటికి వెళ్తున్నప్పుడు చక్కగా స్వామి ఇంటికి వెళ్ళి చక్కగా పార్వతమ్మ దగ్గర చక్కగా శివాయి దగ్గర కూర్చొని చక్కగా భోజనం చేయమని చెప్పేసి మళ్ళీ వాయసం మనం ఏంటంటే వాయన దానం అనేది ఇచ్చామన్నమాట. నమస్కారం పెట్టుకోండి ఒకసారి మళ్ళీ. ఇంకా ఇళ్లల్లో ఎవరికైనా సరే స్తోమత ఉండి చేయగలిగిన వాళ్ళు బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ ఏ లోహంతో అయినా, పంచలోహాల్లో ఏ లోహంతో అయినా సరే అక్కడ మీకు అర్చన చేసినటువంటి అర్చకులకి మనకి ప్రతిమాధానం అనేది ఇయ్యచ్చు అనమాట. ఈ మంత్రం చదువుకుని ఇయ్యచ్చు. అది ఎవరికి ఆనవాయితీ ఉన్నవాడు మాత్రమే చేసుకోవచ్చు. వినాయకస్య ప్రతిమాం వస్త్రయుగ్మం సమన్వితం తుభ్యం దాస్యామి విప్రేంద్ర యథోక్త ఫలదో బతో ప్రతిమాధానం కరిష్యే. సవ్యంగా 3 సార్లు తిరగాలి. స్వామివారి వైపు నుంచి కుడిపక్కకి తిరుగుతూ మళ్ళీ 3 సార్లు తిరగాలి. ప్రసీద దేవ దేవేశ ప్రసిద్ధ గణనాయక ప్రదక్షిణం కరోమి త్వం ఈశముత్రం నమోస్తుతే యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్చంతి ప్రదక్షిణం పదే పదే. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్నరాజాయ సమస్త విఘ్ననాశన. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. చక్కగా నమస్కారం పెట్టుకున్నారా? ఇప్పుడు 3 గుంజిళ్ళు, చక్కగా గుంజిళ్ళు తీయటం వచ్చు కదా, చెవులో పెట్టుకొని చేయండి. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా చేయగలిగితే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళకి ఎన్ని ఏళ్ళ వయసు అయితే అన్ని ఏళ్ళు చేయొచ్చు. 3 సార్లు గుంజిళ్ళు తీయనమ్మా స్వామివారికి. ఇప్పుడు చక్కగా మీ ఇళ్లల్లో ఇదంతా
మంత్రభాగం అంతా చెప్పడం జరిగింది. చక్కగా మీకు 5 కథలు ఉంటాయి విఘ్నేశ్వరుడికి. 5 కథలు కూడా అక్షింతలు చేతిలోకి తీసుకుని చక్కగా ఫస్టు మనకి విఘ్నేశ్వర కథా ప్రారంభం నుంచి వినాయకుడి యొక్క ఉత్పత్తి ఒక కథ, తర్వాత విఘ్నేశ్వరుడి ఆధిపత్యం గణాధిపత్యం ఒక కథ, తర్వాత ఋషిపత్నులకు నీలాపనిందులు కలుగుట ఇంకొక కథ, తర్వాత శమంతకమణి ఉపాఖ్యానం కథ. ఈ కథలన్నీ కూడా చదువుకుని ఒక్కొక్క కథ చదివిన తర్వాత చక్కగా స్వామివారికి ఏదైనా రకరకాల నివేదనలు మీరు తెచ్చుంటే ఒక్కొక్కటి పెట్టేసి మళ్ళీ హారతి ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు. లేదంటే చక్కగా ఈ 5 కథలు చదివిన తర్వాత స్వామివారికి ఈ అక్షింతలు అక్కడ స్వామివారి దగ్గర ఉన్న ప్లేట్లో వేసుకుని మన శిరస్సును ధరించి మిగిలిన అక్కడ వేస్తే ఏంటంటే ఎవరికైనా మనకి కథ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఆ అక్షింతలు వేసుకోవడానికి ఇది ప్రధానంగా పనిచేస్తుంది. కనుక ఏంటంటే మనకి చంద్ర దర్శనం యొక్క దోష నివారణార్థం ఏంటంటే ఆ అక్షింతలు తల మీద వేసుకుని ఉంటే ఆ రోజు ఆ చంద్ర దర్శన దోషం రాదనేది మనకి పురాణోక్తమైంది. కాబట్టి మీరు శిరస్సు మీద వేసుకున్న తర్వాత మిగిలిన అక్షంతలు అక్కడ దేవుడి దగ్గర ప్లేట్లో పెట్టుకుంటే ఇంకా అవసరమైన వాళ్ళకి వేసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం స్నానం చేసిన తర్వాత కూడా అది. ఇక్కడికి విఘ్నేశ్వర కథ అనేది మీరు మామూలుగా ఎవరికి వాళ్ళు చదువుకోవచ్చు. అదంతా కూడా మామూలుగా మీరు చదవడానికి వీలుబడిలోనే ఉంటుంది. కాబట్టి మీ ప్రేక్షకులందరి కోసం ఈనాడు ఈ లఘువుగా ఈ పూజా విధానం మీ సౌకర్యార్థం చూపించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఇది మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా మనకి అర్చక స్వామి వారు అందుబాటులో ఉండటం ఉండకపోవడం అనే దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనకి రెక్టార్ అంటే బ్రాహ్మణులు ఏంటంటే దాని మీదే మనం ఇచ్చేటువంటి దక్షిణ తాంబూలం మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి మీకు ఇంటికి రెగ్యులర్గా ఎవరైతే ఇంట్లో పూజలు చేయడానికి కానీ వ్రతాలు చేయడానికి కానీ ఎవరైతే వస్తూ ఉంటారో మీరు రెగ్యులర్గా ఏ గుడికి అయితే కనుక వెళ్తూ ఉంటారో రెగ్యులర్గా మీరు పూజ ఈ క్యాసెట్ పెట్టుకుని ఈ వీడియోతో చేసుకున్న తర్వాత ఈ అర్చక స్వామి వారికి అంటే మీకు ఎవరైతే రెక్టార్ మీ గ్రామ పురోహితులు ఎవరైతే ఉంటారో మీరు రెగ్యులర్గా ఏ గుడికి అయితే వెళ్తుంటారో ఆయన కోసం కొంత దక్షిణ తాంబూలం అని తీసేసి 116 నుంచి మీ స్థాయిని బట్టి ఎంతైనా సరే తీసి అక్కడ స్వామివారి దగ్గర పెట్టుకుని తర్వాత ఏంటంటే ఈ విఘ్నేశ్వర నిమజ్జనం అయిన తర్వాత మీరు ఆ దక్షిణ తాంబూలం తీసుకెళ్ళి మీ ఇంటి పురోహితుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి మీరు ఏ గుడికైతే వెళ్తూ ఉంటారో రెగ్యులర్గా అక్కడ అది సమర్పించవలసినది. అంటే ఏంటంటే మీ సౌకర్యార్థమే మాత్రమే ఇది చేయటం జరిగింది. కానీ చక్కగా అర్చక స్వామిని వారికి దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వచనం చేసుకోవటం మీ కుటుంబానికి మీకు మంచిది. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటి పురోహితుడికి వెళ్ళి ఇక్కడ మన స్వామివారి దగ్గర ఇప్పుడు తీసిపెట్టినటువంటి దక్షిణ తాంబూలం ఆయనకిచ్చి నమస్కారం పెట్టుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి. శుభం భూయాత్.